హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అయితే చేసుకుందాము. అదే ములక్కాడ కోడిగుడ్డు ఎండు చేప ఉల్లిపాయ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుందండి. ఇలా కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. చాలామంది చేసుకుంటారు, కొంతమందికి అయితే తెలియదండి. ఈ టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది. చూడండి, గుడ్లు అయితే ఉడకబెట్టుకొని తీసుకున్నాను. అలాగే ఎండు చేపలు క్లీన్ చేసి తీసుకున్నానండి. ఇందులోకి ములక్కాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటున్నాను నేను. పెద్ద ఉల్లిపాయలు 5 అయితే తీసుకున్నానండి. 2 పెద్ద టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, అలానే ఒక చిన్న నిమ్మ సైజు అంతా చింతపండు అయితే తీసుకున్నానండి. పుల్లగా చాలా బాగుంటుంది. ఇందులో వాటర్ అయితే వేసుకొని నానబెట్టుకుందాము. ఈ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. సుమారుగా నేనైతే ఆయిల్ వేసేసుకున్నాను. కొలత ప్రకారం అయితే ఈ నూనె గిద్దతో 6 గిద్దల నూనె అయితే పడుతుందండి. మనం తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నూనె ఎక్కువగానే పడుతుంది. నూనె అయితే కాగాలి. చూడండి, నూనె అయితే కాగింది. ముందుగా ములక్కాయ ముక్కలు ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ములక్కాయ టేస్ట్ బాగుంటుంది, అలాగే తొందరగా మగ్గిపోతుందండి ములక్కాయ కూడా. ములక్కాయ ముక్కలు అయితే వేసుకున్నాం కదండి, ఇవైతే వేగనిద్దాం 2-3 నిమిషాల పాటు. 2-3 నిమిషాల పాటు నూనెలో మగ్గితే సరిపోతుందండి. ములక్కాయ టేస్ట్ కూడా బాగుంటుంది, తొందరగా ఉడికిపోతుందండి, పచ్చి వాసన కూడా రాదు. చూడండి, ఇవైతే వేగినాయి కదా. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. చూడండి, ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం కదా. ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కదండి. ఒకసారి మొత్తం కలిపేసుకున్నాము. ములక్కాడ కోడిగుడ్డు ఎండు చేప ఉల్లిపాయ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలామంది ఇలా అయితే వండుకుంటాం ఇష్టపడరు, కానీ టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది. చాలామందికి తెలుసు ఇలా వండుకుంటారని, కొంతమందికి తెలియదు కదా. చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకున్నాం కదా. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఫుల్గా 2 స్పూన్లు సాల్ట్ అయితే యాడ్ చేశానండి. కాకపోతే తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఇవన్నీ మగ్గడానికి సాల్ట్ అయితే వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే ములక్కాయ ముక్కలు బాగా నూనెలో మగ్గనిద్దామండి. మూత అయితే పెట్టుకున్నాము, మగ్గిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇందులోనే టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాం. అలానే చేప ముక్కలు కూడా వేసేసుకున్నామండి. 1/4 టీ స్పూన్ పసుపు. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. టమాటాలు కూడా మగ్గాలండి. 2-3 నిమిషాల పాటు టమాటాలు కూడా మగ్గనిద్దాము. మొత్తం కలిపేసుకుందాం. టమాటాలు వేసుకొని 2-3 నిమిషాల పాటు ఈ టమాటాలని మగ్గనిద్దామండి. మూత అయితే పెట్టుకుందాము. మగ్గిన తర్వాత చూపిస్తాను. ఈలోపు చింతపండు గుజ్జు అయితే తీసుకుందామండి. చూడండి, చింతపండు గుజ్జు అయితే తీసుకున్నాం కదా, ఇదైతే పక్కన పెట్టుకుందాం. ఈలోపు టమాటాలు ఉడికినేమో చూద్దామండి ఒకసారి. చూడండి, టమాటాలు కూడా సాఫ్ట్గా ఉడికినట్టున్నాయి. సరిపడా కారం యాడ్ చేసుకుందాం. చూడండి, 3 టేబుల్ స్పూన్లు ఫుల్గా కారం అయితే తీసుకున్నాను. మొత్తం కలిపేస్తున్నాం. చూడండి, కలుపుకున్నాం కదా, మనం తీసుకున్న చింతపండు కూడా వేసేసుకున్నాం. అలానే కొద్దిగా వాటర్ వేసుకున్నామండి. ములక్కాడ బాగా మగ్గిపోయింది, అందుకే ఈ గిన్నెతో కొంచెం వాటర్ వేసుకుందాం. మరీ ఎక్కువగా వద్దండి, బాగా ఉడికిపోతే ములక్కాడ ముక్కలుగా ఇరిగిపోతుంది.
వాటర్ వేసుకున్నాం కదా, మొత్తం కలిపేసుకుందాం. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి నాకు. ఇందులోనే ఎగ్స్ కూడా వేసేసుకుందాం. ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇందులోకి పులుపల వెళ్ళి చాలా బాగుంటుంది. చూడండి, గుడ్లకి ఘాట్లు అయితే పెట్టుకొని ఇందులో వేసేసుకుందాము. ఇలా వేయడం వల్ల ఈ పులుసులో గుడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కర్రీ కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇదైతే మూత పెట్టుకొని ఉడకనిద్దామండి. దగ్గరగా అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఉడుకుతుంది కదా. ఇందులో ఉప్పు సరిపోయిందేమో చూద్దాము. సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకున్నామండి. సాల్ట్ అయితే చూడండి, సాల్ట్ అయితే సరిపోలేదు. 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి. ఒకసారి కలుపుకుందాం. ఉడకనిద్దామండి. మూత అయితే పెట్టుకున్నాము. చూద్దామండి, అయ్యిందేమో. చూడండి, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ములక్కాడ బాగా ఉడికిపోయిందండి. మనం చింతపండు వేసుకున్నాం కదండి, ఇలా కొద్దిగా పులుసుగా ఉంటే సరిపోతుంది. చూసారు కదండి, సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో ములక్కాడ కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.